ఫీల్డ్లోనే ఏంటంటే సినీ ఫీల్డ్లోని 24 క్రాఫ్ట్స్లో ఎవరైతే పని చేస్తారో పీల్చి పిప్పి చేసేస్తారండి. మామూలుగా అయితే ఉండదు అనమాట. దోల దీరిపోద్ది వర్క్. మీరు ఏ మూవీ అన్నా చూసుకోరండి, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళము, కన్నడ, ఇంగ్లీషు, ఏ మూవీ అన్నా మీరు చూసుకోండి. ఒక సినిమా కరెక్ట్ గా మనకి అవుట్పుట్ తిన్నంగా రావాలి అనుకుంటే 24 క్రాఫ్ట్స్ కరెక్ట్ గా పనిచేస్తేనే ఆ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా అయితే వస్తాయి అనమాట. మరి ఆ 24 క్రాఫ్ట్స్ లో పనిచేసిన కార్మికులు శాలరీలు ఎంతెంత ఉంటాయో ఈ వీడియోలో మీకు కరెక్ట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తెలుగు సినిమా పరిశ్రమలో మీరు చూసుకున్నట్లయితే ఫెడరేషన్ కి అలాగే మనకి ప్రొడ్యూసర్ కి చిన్న గొడవ అయితే నడుస్తుంది అనమాట. అదేంటంటే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ఎవరైతే పని చేస్తారో కార్మికులకి వాళ్ళకి 30% వేతనాలు పెంచాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అందరూ కూడా ప్రొడ్యూసర్ కి అయితే అడగడం అయితే జరిగిందనమాట. ప్రొడ్యూసర్స్ ససేమిరా మేము పెంచము, ఆల్రెడీ మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఇచ్చే శాలరీస్ కన్నా మీకు ఎక్కువగా ఇస్తున్నాము, సో ఏంటంటే పెన్షన్ అయితే జరగదు అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఎవరైతే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న కార్మికులు అందరూ ఏం చేశారంటే మీరు పెంచకపోతే మేము మీ సినిమాకి రాము, మీ సినిమాకి పనిచేయము అని చెప్పేసి అయితే 18 రోజులండి ఎవ్వరూ కూడా షూటింగ్ లోనే పాల్గొనలేదు. ఫ్రెండ్స్, షూటింగ్లు అన్ని కూడా ఆగిపోయాయి. ఇది తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద మనసుతోటి మనకి మధ్యలోనైతే వచ్చారనమాట. మధ్యలోకి వచ్చి ఇరు వర్గాల మాటలు విని ఒక సమస్యనైతే పరిష్కారం అయితే చేయబోతున్నారనమాట. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే అసలు ఆ కార్మికులకి 24 క్రాఫ్ట్స్ లో పనిచేసిన కార్మికుల శాలరీలు ఎంతెంత ఉంటాయి ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు చూసుకున్నట్లయితే సినీ ఆటోగ్రాఫర్స్ కి పర్ డే ఎంత ఉంటుందంటే 1400 నుంచి 2500 వరకు ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే మనకి స్టంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఎంత ఉంటుందంటే ఒక రోజుకి 1200 నుంచి 1500 రూపాయలు అయితే ఉంటుందండి ఒక రోజుకి డబ్బులు. ఫ్రెండ్స్, అలాగే మనకి కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కి ఎంత ఉంటుందంటే శాలరీలు, కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కి అండి నేను చెప్పేది 1500 నుంచి 2500 వరకు ఉంటుందండి ఒక రోజుకి. అలాగే మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న అసిస్టెంట్ కి ఎంత ఉంటుందంటే 1500 నుంచి 2500 వరకు ఉంటుందండి ఒక రోజుకి. అలాగే మనకి మ్యూజిక్ అసిస్టెంట్ స్టాఫ్ కి ఎంత ఉంటుందంటే 1200 నుంచి 1500 రూపాయలు అయితే ఉంటుందండి ఒక రోజుకి. అలాగే మనకి ఎడిటింగ్ అసిస్టెంట్ కి కూడా 1200 నుంచి 1500 లోపు ఉంటుందండి ఒక రోజుకి. అలాగే మనకి కాస్టింగ్ కోఆర్డినేటర్స్ అండి, కాస్టింగ్ కోఆర్డినేటర్స్ కూడా మనకి 2000 నుంచి 2500 ఉంటుందండి ఒక రోజుకి. ఇక మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ కి మనం చూసుకున్నట్లయితే 1500 నుంచి 1800 వరకు ఉంటుందండి ఒక రోజుకి. అలాగే మనకి స్టిల్ ఫోటోగ్రాఫర్ కి 1200 నుంచి 1800 వరకు ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ఎటవుతుందంటే ఈ శాలరీస్ పెద్ద సినిమాలు చేసినప్పుడు కొద్ది వేతనాలు అయితే పెంచుతూ ఇస్తారండి. ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కి మనకి ఎంత ఉంటుందంటే 1500 నుంచి 3500 వరకు ఉంటుందండి ఒక రోజుకి. మనకి మేకప్ ఆర్టిస్ట్ అండి, మెయిన్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. దీనికి ఎలాగ ఉంటదంటే 1200, 1800, ఒక రోజుకి 2500, 3500, 4500, 6000 కూడా ఉంటుందండి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ప్యాకేజీ కూడా మాట్లాడుకొని సినిమాకి అయితే ఒప్పుకుంటారండి. 1 లక్ష ఇస్తే నేను చేస్తాను, 2 lakhs ఇస్తే నేను చేస్తానని కూడా ఈ మేకప్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళకి మేకప్ అయితే చేస్తుంటారు కదా, పెద్ద హీరోలకి పెద్ద హీరోయిన్స్ కి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక ప్యాకేజీ రూపంలో మాట్లాడుకొని అయితే వస్తారండి. యాక్చువల్ గా శాలరీలు ఎంత ఉంటాయంటే మేకప్ ఆర్టిస్ట్ కి 1200 నుంచి 1500, 1600, 1700, 2500 ఉంటాయన్నమాట. మనకి పబ్లిసిటీ డిజైనర్ అసిస్టెంట్ అండి, వీళ్ళకి ఎలా ఉంటాయంటే మనకి 1200 నుంచి 1500 లోపు ఉంటుందండి ఒక రోజుకి. ఇంకా మనకి ఆడియోగ్రఫీ అండి, ఆడియోగ్రఫీ అసిస్టెంట్ కూడా 1200 నుంచి 2500 వరకు ఉంటుందండి ఒక రోజుకి. ఫ్రెండ్స్, ఇంకా స్క్రిప్ట్ రైటింగ్ అసిస్టెంట్ అండి, వీళ్ళకి ఎలా ఉంటాయంటే 1200 నుంచి 1800 అయితే ఉంటుందన్నమాట ఒక రోజుకి. అలాగే మనకి కాస్ట్యూమ్ డిజైనర్ అసిస్టెంట్ కి కూడా మనకి 1200 నుంచి 1600 లోపు అయితే ఉంటుందండి ఒక రోజుకి. ఫ్రెండ్స్, ఇంకా మీరు అవుట్డోర్ లైటింగ్ మ్యాన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఒక రోజుకి మనకి 1200 నుంచి 1600 లోపు అయితే ఉంటుందండి ఒక రోజుకి శాలరీ. ఫ్రెండ్స్, అలాగే మనకి స్టూడియో వర్కర్స్ అండి, దీంట్లో మనకి పెయింటర్స్, వెల్డర్స్, ఫ్యాబ్రికేటర్స్, దాని తర్వాత మనకి మోడలర్స్, ఎలక్ట్రీషియన్స్, వీళ్ళందరికీ పర్ డేకి ఎంత ఉంటుందంటే 1200, 1600 లోపు ఉంటుందండి ఒక రోజుకి శాలరీ. అలాగే మనకి సినీ డ్రైవర్స్ అండి, ఇప్పుడు హీరోయిన్ డ్రైవర్స్, అలాగే మనకి హీరో డ్రైవర్స్, ఇంకా డ్రైవర్స్ అందరూ ఉంటారు కదా, వీళ్ళకి యూనియన్ కార్డు లో ఉన్న మెంబర్స్ కి ఎంత ఉంటుందంటే 1200 అయితే ఉంటుంది ఒక రోజుకి. ఇంకా మనకి జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కూడా మనకి 1200 నుంచి 1600 లోపు అయితే ఉంటుందండి ఒక రోజుకి.
ఫ్రెండ్స్ ఇంకా ప్రొడక్షన్ ఉమెన్ అండ్ మెన్ క్లీనర్స్ అయితే ఉంటారు కదా, మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా, క్లీనర్స్ ప్లేట్లే కడుగుతారు కదా, వాళ్ళకి ఒక రోజుకి 1200 రూపాయలండి. అలాగే మనకి జూనియర్ ఆర్టిస్ట్ కి మనకి 1200 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు ఉంటుందండి ఒక రోజుకి. ఇంకా ప్రొడక్షన్ అసిస్టెంట్ సెట్ బాయ్స్ అండి, వీళ్ళందరూ హెల్పర్స్ లాగా వచ్చేస్తారన్నమాట. ఒక్కొక్క రోజుకి వీళ్ళకి 1200 రూపాయలు అయితే ఉంటుందండి ఒక రోజుకి. ఇంకా డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్ద డైరెక్టర్స్ అయితే మనకి ఒక సినిమాకి అంటే బడ్జెట్ ని బట్టి అండి, అంటే మనకి 5 crores తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 6 crores 10 crores మనకి 20 crores తీసుకున్న డైరెక్టర్స్ కూడా ఉన్నారన్నమాట. కొత్త డైరెక్టర్స్ అయితే మనకి మా సినిమా బడ్జెట్ ని బట్టి అండి, ఒక 1 కోటి రూపాయల బడ్జెట్ అయితే మనకి 10 lakhs 15 lakhs అలాగైతే ఛార్జ్ చేస్తారన్నమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతేనండి, సినిమా బడ్జెట్ ని బట్టి అంటే వీళ్ళ రేంజ్ ఎంత. ఒక దేవిశ్రీ ప్రసాద్ అయితే 6 కోట్లు 7 కోట్లు, అలాగే మనకి ఎస్ఎస్ తమన్ గారు అయితే ఒక 5 కోట్లు 6 కోట్లు, అలాగే మనకి అనిరుద్ గారు అయితే మనకి ఒక 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు అలాగైతే ఛార్జ్ చేస్తారు. సినిమా బడ్జెట్ ని బట్టి అయితే వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తుంటారు అనమాట. దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఎస్ఎస్ తమన్ గారికి, అనిరుద్ గారికి ఏంటంటే ఒక ఫిక్స్డ్ గా అయితే ఉంటది అనమాట. ఆ బడ్జెట్ ఇస్తేనే వాళ్ళైతే మ్యూజిక్ అయితే కంపోజ్ అయితే చేస్తారు ఒక సినిమాకి. అదేంటండి శాలరీలు బాగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు అని అంటారా ఫ్రెండ్స్? నేను చెప్తానండి, ఈ ఫీల్డ్ లో ఏంటంటే సినీ ఫీల్డ్ లోని 24 క్రాఫ్ట్స్ లో ఎవరైతే పని చేస్తారో పీల్చి పిప్పి చేసేస్తారండి. మామూలుగా అయితే ఉండదు అనమాట, దోల దీరిపోద్ది వర్క్, మామూలుగా ఉండదు. మామూలు దోలదు కాదు, ఉదయం నుంచి చెమటలా కారుతూనే ఉంటది, మామూలుగా కాదురా బాబోయ్. శాలరీస్ అంటారా, అవి వస్తాయి, కన్ఫామ్ గా వస్తాయి. యూనియన్ కార్డులో ఉన్న మెంబర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ శాలరీలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓవర్ టైంలు కూడా ఉంటాయి వీళ్ళకి ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చేసుకుంటే. కాకపోతే దోల కూడా అదే రకంగా ఉంటదండి, మామూలు దోల ఉండదు. ఒక సినిమా 5 నెలలు అనుకుందాం, లేదనుకుంటే ఒక 3 నెలలు 4 నెలల్లోనూ సినిమా అయితే కంప్లీట్ అవుతుంది అనుకున్నాం. ఆ 4 నెలలే వీళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేస్తేనే డబ్బులు అన్ని వస్తాయి. ఏ రోగాలు ఏ జబ్బులు లేకుండా పర్ఫెక్ట్ గా ఒక సినిమాని పనిచేస్తే కానీ, సినిమా కరెక్ట్ పనిచేస్తేనే వాళ్ళకి డబ్బులు. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే 3 months 2 months 5 months గ్యాప్ వచ్చేస్తుంటది ఒక్కొక్క వర్కర్కి అయితే టపటపా అని తగులుతుంటాయి అనమాట. ఇది అందుకే మాకు శాలరీలు కొద్దిగా పెంచండి అని చెప్పేసి అయితే యూనియన్ మెంబర్స్ అందరూ కూడా, కార్మికులందరూ కూడా, ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటున్నారు అనమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇంకా హీరోయిన్ అసిస్టెంట్లకి, అలాగే మనకి హీరో అసిస్టెంట్లకి, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఎదుగుతున్న జూనియర్ ఆర్టిస్టులు, మనకి టీవీ సీరియల్ ఆర్టిస్టులు, వాళ్ళందరికీ కూడా మనకి స్టాఫ్ అయితే ఉంటారండి హెల్ప్ చేయండి. ఫుడ్ మనకి తీసుకురావడం కానీ, గొడుగు పట్టడం కానీ, వాళ్ళకి కూడా శాలరీలు అయితే బాగానే ఉంటాయి అనమాట. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేసి పెట్టాను, పైన ఐ కార్డ్స్ లో వదిలేస్తాను, ఒక చెక్ చేస్తే మీకు క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ముందుగా నేను ఇచ్చేస్తాను. ఆల్రెడీ నేను తెలుగు సినిమాల గురించి చాలా వీడియోలు చేశాను, నేను పనిచేస్తున్నాను కూడా నేను చెప్పాను. చాలా వీడియోలు అయితే ఉంటాయంటే ఒకసారి చెక్అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అర్థమైతే అవుతుందండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉపయోగం లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు వైఫై సింబల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇది రోజు వీడియో మీరు కంప్లీట్ గా చూసారని అయితే అనుకుంటున్నాను. లైక్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, టేక్ కేర్, బాయ్.